వరి ధాన్యం కొనుగోలు విషయంలో బోధన్ సొసైటీ అధికారుల నిర్లక్ష్యంపై బోధన్ తహసీల్దార్కు వినతి పత్రం ఇస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బోధన్ డివిజన్ కార్యదర్శి పి వరదయ్య మరియు రైతులు. బోధన్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలులో సొసైటీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ డివిజన్ కార్యదర్శి పుట్ట వరదయ్య అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు నెల రోజుల నుంచి వరి కోతలు కోసి ధాన్యాన్ని పంట పొలాల్లో ఆరబెట్టినా కొనుగోలు చేయడం లేదని ఆయన విమర్శించారు. సొసైటీ అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అకాల వర్షాలకు పంట ఎక్కడ దెబ్బతింటుందోనని రైతులు దిగులు చెందుతున్నారని వరదయ్య అన్నారు. లారీల కొరత, హమాలీల కొరత తీవ్రంగా ఉందని, సొసైటీ అధికారుల సమస్య పరిష్కరించడంలో తగిన శ్రద్ధ చూపడం లేదన్నారు. రైతులు సొసైటీ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కావున వరి ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం చేసి వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులు నష్టపోకుండా చూడాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రైతులు బండారి గంగాధర్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.